మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. 2024లో ఫిబ్రవరి 10 నుండి మాఘమాసం ప్రారంభమవబోతోంది. మాఘము అనే పదానికి సంస్కృతంలో పాపము అని అర్థం. మాఘము అంటే పాపాలను నశింపచేసేది అనే అర్థాన్ని పండితులు చెప్తూ ఉన్నారు. అందుకే మనకు ఉన్న మాసాలలో మాఘమాసం విశిష్టతను సంతరించుకుంది. మాఘమాసం తెలుగు సంవత్సరంలో 11వ నెల. చంద్రుడు మఖా నక్షత్రంతో కూడుకుని ఉన్న మాసం కాబట్టి ఇది మాఘమాసమయ్యింది. ఉత్తరాయణ పుణ్యకాలంలో వచ్చే ఈ మాసం విష్ణుమూర్తికి ప్రీతికరమైనది. ఈ మాఘమాసం నెల రోజులు నియమానుసారంగా మాఘమాస స్నానం చేస్తే చాలు, కోరికలన్నీ తప్పక నెరవేరుతాయి అని పద్మపురాణంలో ఉత్తరకాండంలో పేర్కొనబడింది. మాఘమాసం రవి మకర రాశిలో ఉండే సమయం. హిందూ సాంప్రదాయం ప్రకారం మాఘమాసంలో నదీ స్నానము చేసి సూర్యుడి రూపంలో శ్రీమన్నారాయణ్ణి పూజించి శక్తి కొలది స్నానం చేస్తే కోటి క్రతువులు చేసినంత ఫలితం కలుగుతుంది. మాఘమాసంలో ఏ నది నీరైనను గంగా నదితో సమానమవుతుంది. పాపరాహిత్యం కోసం నదీ స్నానాలు చేయటం మాఘమాస సాంప్రదాయం. మాఘ స్నానాలు చాలా ప్రసిద్ధి. ఈ మాసంలో పవిత్ర నదుల్లో అంటే గంగా, యమున, గోదావరి, కృష్ణ, తుంగభద్ర వంటి నదులలో స్నానం చేస్తే కోటి జన్మల పుణ్యం వస్తుంది. సముద్ర స్నానాలు కూడా చేస్తారు. మాఘ స్నానాలు సకల పాపాలను హరిస్తాయని భారతీయుల విశ్వాసము. మాఘ స్నాన మహత్యాన్ని బ్రహ్మాండ పురాణం పేర్కొంటోంది. కళ్యాణకారకమైన ఈ మాసంలో చేసే స్నానం పరమ పవిత్రంగా భావిస్తారు. పాపరాహిత్యం కోసం నదీ స్నానాలు చేయటం మాఘమాస సాంప్రదాయం. అయితే ఎంతో పవిత్రమైన ఈ మాఘమాసంలో పెళ్ళైన ఆడవాళ్ళు మర్చిపోకుండా ఈ 2 పనులు చేస్తే చాలు, దీర్ఘ సుమంగళి యోగం కలుగుతుంది. నిండు నూరేళ్లు సుమంగళిగా ఉంటారు. భర్తకి మంచి ఆరోగ్యం లభిస్తుంది. భర్తకు ఎటువంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. భర్త చేసే పనులన్నిటిల్లో విజయాన్ని సాధిస్తారు. తిరిగిలేని రాజయోగం పడుతుందని పండితులు చెప్తూ ఉన్నారు. మరి ఇంతకీ సుమంగళి స్త్రీలు మాఘమాసంలో తప్పక చేయవలసిన ఆ 2 పనులు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందు ఒక కథను విందాం. పూర్వం మిత్రవిందుడు అనే ఒక ముని శిష్యులకు వేద పాఠాలు నేర్పుతూ ఉండేవాడు. తుంగభద్ర నదీ తీరంలో ఒక పవిత్ర ప్రదేశంలో ఆయన ఆశ్రమం ఉండేది. ఆ ఆశ్రమం నిరంతరం శిష్యులు చదువుతున్న వేద పాఠాలతో మారుమ్రోగుతూ ఉండేది. మిత్రవిందుడికి సౌందర్యవతి అయిన భార్య ఉండేది. ధర్మబద్ధంగా గృహస్థాశ్రమ ధర్మాన్ని పాటిస్తూ మిత్రవిందుడు జీవితాన్ని గడుపుతూ ఉండేవాడు. ఇలా ఉండగా ఒక రోజున రాక్షస సంహారం కోసం దిక్పాలకులను, శూరులైన దేవతలను వెంటబెట్టుకుని దేవేంద్రుడు బయలుదేరాడు. రాక్షస సంహారం చేసి ధర్మ రక్షణ చేయాల్సిన ఆ ఇంద్రుడు మిత్రవింద ముని ఆశ్రమ సమీపానికి వచ్చి ముని భార్యను చూసి మోహించాడు. అప్పటికి అవకాశం లేక దేవతలు దిక్పాలకులతో కలిసి రాక్షసులను సంహరిస్తూ ముందుకు వెళ్ళాడు. కానీ ఆ ఇంద్రుడి మనస్సు మునిపత్ని మీదనే లగ్నమై ఉంది. తిరిగి ఓ రోజున తెల్లవారే వేళ ఇంద్రుడు మిత్రవిందుడు ఆశ్రమం దగ్గరకొచ్చాడు. అప్పుడు మిత్రవిందుడు ఇంద్రుడి దగ్గరికి వచ్చి, ఎవరు నీవు, ఏం కావాలి అని గట్టిగా ప్రశ్నించాడు. తాను దేవేంద్రుడని గొప్పగా చెప్పుకున్నాడు ఇంద్రుడు. మీరు ఇక్కడికి దేనికి వచ్చారు అని ముని మళ్ళీ ఇంద్రుణ్ణి అడిగాడు. ఆ ప్రశ్నకు ఇంద్రుడు తలవంచుకోవటం తప్ప మరేమీ చేయలేకపోయాడు. అప్పుడు ముని తన దివ్య దృష్టితో ఇంద్రుడి మనసులో ఏముందో అంతా గ్రహించాడు. తన భార్యను కోరి వచ్చిన ఇంద్రుడిపై మిత్రవిందుడికి బాగా కోపం వచ్చింది సాక్షాత్తు దేవేంద్రుడే అయినా, దేవతలకు ప్రభువే అయినా ఉపేక్షించదలుచుకోలేదు. ఇంతటి పాపానికి పూనుకున్న నీకు గాడిద ముఖం ప్రాప్తిస్తుందని, స్వర్గానికి వెళ్లే దివ్య శక్తులు కూడా నశిస్తాయని ముని ఇంద్రుణ్ణి తీవ్రంగా శపించాడు. కొద్ది సమయంలోనే ఆ శాపం ఫలబద్ధకమైంది. ఇంద్రుడికి మిగిలిన శరీరమంతా బాగానే ఉన్నా ముఖం మాత్రం గాడిద ముఖం వచ్చింది. చెవులు నిక్కబెట్టుకొని భయంకరంగా ఉన్న తన ముఖాన్ని తడిమి చూసుకొని ఇంద్రుడు సిగ్గుపడ్డాడు. దివ్య శక్తులు నశించి అందవిహీనమైన ముఖం ప్రాప్తించినందుకు ఎంతో బాధపడ్డాడు. ఆ ముఖంతో పాటు బుద్ధి కూడా మారిపోయి అక్కడున్న గడ్డి ఆకులు తినాలనే కోరిక కలిగింది. ఇంద్రుడు ఆ విచిత్ర పరిస్థితికి దుఃఖిస్తూ సమీపారణ్యంలో ఉన్న కొండ గృహంలోనికి వెళ్ళాడు. ఎవరికీ చెప్పుకోలేని దయనీయ స్థితిలో అలా ఆ కొండ గృహలోనే దాదాపు 12 సంవత్సరాల కాలం పాటు గడిపాడు దేవేంద్రుడు.
ఇంద్రుడు స్వర్గంలో లేడని, ఎటో వెళ్ళిపోయాడని దేవతలంతా వెతుకుతూ ఉండడాన్ని దేవతలకు శత్రువులైన రాక్షసులు గమనించారు. వెంటనే ఎక్కడెక్కడి రాక్షసులంతా వచ్చి దేవతలను హింసించి స్వర్గాన్ని ఆక్రమించుకున్నారు. స్వర్గవాసులంతా చెట్టుకొకరు పుట్టకొకరు అయ్యారు. కొంతమంది స్వర్గవాసులు శ్రీ మహావిష్ణువుని గురించి తపస్సు చేసి ఆయనను ప్రసన్నం చేసుకుని తమకు వచ్చిన బాధనంతా కూడా వివరించారు. అప్పుడు విష్ణువు ఇంద్రుడు చేసిన ఘోరం, దానికి ప్రతిఫలంగా పొందిన శాపాన్ని వివరించి దానివలనే దేవతలందరికీ ఇన్ని కష్టాలు వచ్చాయన్నాడు. ఒకడు తప్పు చేసినా అతడిని అనుసరించి ఉండే ఎందరికో కష్టాలను అనుభవించాల్సి రావటం అంటే ఇదేనని దేవతలకు విడమరిచి చెప్పాడు. అప్పుడు దేవతలందరూ విష్ణువును ఇంద్రుడికి శాపం పోయి మేమంతా సుఖంగా ఉండాలంటే ఏదైనా ఉపాయం చెప్పమని వారు కోరుకున్నారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు మాఘమాస స్నాన వ్రత మహత్యాన్ని వారికి వివరించాడు. మాఘమాసంలో ఒక్కో రోజున నియమంగా నదీ స్నానం చేసినా ఎంతో పుణ్యఫలమని, సర్వ పాపాలు నశిస్తాయని ఇంద్రుడు సిగ్గుతో కాలక్షేపం చేస్తున్న పర్వత గుహ ఉన్న ప్రదేశాన్ని దేవతలకు తెలిపి ఇంద్రుణ్ణి తెచ్చి తుంగభద్రా నదిలో మాఘమాసంలో స్నానం చేయించమని చెప్పి విష్ణువు అదృశ్యమయ్యాడు. అకతీయంగా అది మాఘమాసం కావటంతో వెంటనే దేవతలంతా గాడిద ముఖంలో ఉన్న ఇంద్రుడి దగ్గరకు వెళ్ళి ఆయనను తీసుకొని వచ్చి తుంగభద్రలో స్నానం చేయించారు. ఆ పుణ్యఫలంతో ఇంద్రుడి పాపం నశించి మళ్ళీ మామూలు రూపం వచ్చింది. కాబట్టి మాఘ స్నానం అంతా పవిత్రమైనది, పెద్ద పెద్ద పాపాలను కూడా పోగొడుతుంది. అంతేకాదు పరస్త్రీ వ్యామోహం పనికిరాదని, అది ఎన్నెన్నో కష్టాలను తెచ్చిపెడుతుందని ఈ కథ హెచ్చరిస్తుంది. ఫ్రెండ్స్, ఈ వీడియోలోకి వెళ్లే ముందు ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఎందుకంటే మాకు మీ సపోర్ట్ చాలా అవసరం. ఉత్తరాయణ పుణ్యకాలం ప్రవేశించిన తరువాతే మాఘమాసం రావటం విశేషంగా చెప్పుకోవాలి. ఈ మాసంలో సూర్యోదయానికి ముందు చేసే నదీ స్నానం పరమ ఉత్తమం. నది అందుబాటులో లేనివారు తటాకంలో కానీ బావి వద్ద కానీ స్నానాన్ని చేయాలి. ఇవేమీ అందుబాటులో లేనప్పుడు పవిత్ర నది స్మరణతో గంగే చ యమునే చేవ గోదావరి సరస్వతి నర్మద సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు అని శ్లోకం చెప్పుకుంటూ ఇంటి వద్దే స్నానం చేయాలి. ఈ స్నానం ఆధ్యాత్మికతకు పునాదులు వేస్తుంది. చాలామంది మాఘమాసం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. దీనికి కారణం ఈ మాసంలో చేసే స్నానాల వెనుక ఉన్న ప్రత్యేకత, ప్రయోజనాలే. మాఘమాసం స్నానానికి ప్రసిద్ధి. మాఘమాసం ఇహ పరదాయకం. ఈ మాసంలో సూర్యుడు ఉదయించే సమయంలో స్నానం చేస్తే మహాపాతకాలు నశిస్తాయని కమలాకర భట్టు రచించిన నిర్ణయ సింధులో చెప్పారు. మాఘమాసంలో సూర్యుడు మకర రాశిలో ఉండే సమయంలో సూర్యోదయానికి ముందు వేడి నీటితో ఇంట్లో స్నానం చేసినా కూడా 6 సంవత్సరాల ఆఘమర్షణ స్నాన ఫలం లభిస్తుంది. బావి నీటి స్నానం చేస్తే 12 సంవత్సరాల పుణ్య స్నాన ఫలాన్ని, తటాక స్నానం ద్విగుణం, నదీ స్నానం చతుర్గుణం, గంగా స్నానం సహస్రగుణం, గంగా యమున సంగమ స్నానం నది శతగుణ ఫలాన్ని ఇస్తుందని శాస్త్రాలు వివరిస్తూ ఉన్నాయి. మాఘమాసంలో ఇంట్లో స్నానం చేసేటప్పుడు మాత్రం గంగాదేవిని స్మరించి స్నానం చేస్తే సరిపోతుంది. ఈ మాసంలో ప్రతిరోజు సూర్యోదయానికి ముందే సమయభావం వల్ల, అనారోగ్యం వల్ల స్నానం చేయలేని వారు మాఘమాసంలో పాడ్యమి, విధియ, తదియ తిథులలో స్నానం చేసి మళ్ళీ త్రయోదశి, చతుర్దశి, మాఘ పూర్ణిమ తిథులలో స్నానం చేసినా సరిపోతుంది. మాఘమాసమంతా స్నానం చేసిన ఫలితం వస్తుంది. ఇక పెళ్ళైన స్త్రీలందరూ కూడా ఈ మాఘమాసంలో ముఖ్యంగా 2 పనులు చేస్తే చాలా మంచి జరుగుతుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. మరి ఆ పనుల్లో మొదటిది సూర్యోదయానికి ముందు నిద్రలేవాలి. మాఘమాసంలో ప్రతిరోజు స్త్రీలు ఉదయాన్నే నిద్రలేస్తే చాలా మంచి జరుగుతుంది. ఈ విషయాన్ని పురాణాలలో కూడా వివరించారు. ఇక రెండవ పని ఏమిటి అంటే ఆర్జం వదలాలి. మాఘమాసంలో స్త్రీలు ముందు ఉదయాన్నే నిద్రలేచి స్నానం చేసుకొని ఆ తర్వాత ఒక చెంబుడు నీళ్లు తీసుకొని ఆ నీటిలో చిటికెడు కుంకుమ కలిపి తులసి చెట్టు దగ్గరకు వెళ్ళి సూర్యుని చూస్తూ ఆర్జం వదిలిపెట్టాలి. ఇదంతా చేయలేని వారు కనీసం దోసిళ్లలో నీళ్లు తీసుకొని ఆ నీటిని ఆర్జంగా వదలాలి. అసలు ఇది కూడా చేయలేని వారు జస్ట్ సూర్యుడిని చూస్తూ ఒక్క నమస్కారం పెట్టుకుంటే చాలు, ఆయన అనుగ్రహం లభించేస్తుంది. సూర్యుడిని ప్రసన్నం చేసుకోవటం చాలా సులభం.
ఆర్జమిచ్చి నమస్కారం చేసుకుంటే చాలు. కానీ ఆర్జం ఇచ్చిన నీటిని తులసి కోటలో పొయ్యాలి, అంతేగాని మనం నడిచే చోట పొయ్యకూడదు. మాఘమాసంలో ఆడవారు ఉదయాన్నే లేచి సూర్యుడికి ఆర్జం ఇవ్వటమో లేదా సూర్యుడికి నమస్కారం చేసుకోవటమో చేస్తే చాలు. సూర్యుడి అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. అయితే స్త్రీలు ఈ 2 పనులను మీరొక్కరే చేయకుండా మీతో పాటు మీ భర్తను కూడా లేపి ఈ 2 పనులు చేయిస్తే సూర్యుడు ఆరోగ్య ప్రదాత గనుక మీ భర్తకు మంచి ఆరోగ్యం లభిస్తుంది. ఏ పని చేసినా విజయాన్ని పొందగలిగే శక్తి వస్తుంది. తిరిగిలేని ఐశ్వర్యం వస్తుంది. మీకు దీర్ఘ సుమంగళి యోగం సిద్ధిస్తుంది. ఏ స్త్రీ అయినా భర్త బాగోగులే కోరుకుంటుంది. అలా భర్త మంచి కోరుకునే స్త్రీలందరూ కూడా తప్పక మీ భర్తతో కలిసి ఈ 2 పనులు చేయండి. మీ భర్త చేయకపోయినా కనీసం మీరైనా మాఘమాసంలో ఈ 2 పనులు చేస్తే చాలా మంచి జరుగుతుంది. ఈ 2 పనులతో పాటు మాఘ పురాణం కూడా విన్నారంటే జన్మ జన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది. కాబట్టి పెళ్ళైన ఆడవారందరూ కూడా మాఘమాసంలో ఈ 2 పనులు చేసి పిల్లా పాపలతో సంతోషంగా జీవించండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.